దేవా మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ గృహమునందు ఇలా కూడుకొని నేను కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. కొద్దిసేపు నీ విలువైన వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యమును మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను ధ్యానించుకుందండి. చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాలను తీసి పెట్టుకోండి. కీర్తనలు 89వ కీర్తన చూడండి. కీర్తనలు 89వ కీర్తన. బయట వాళ్ళకి వినపడుతుందా? అయ్యా వెనకోళ్ళకి వినపడుతుందా? కొంచెం వాల్యూమ్ ఏమైనా పెంచమంటారా? వినపడుతుందా? రైట్. కీర్తనలు 89వ కీర్తన 50 వచనాన్ని ఒకసారి మనము ధ్యానించుకుందండి. అందరూ చూడండి. బయట ఉన్న లేక మాట్లాడద్దు. ఏమైనా పిల్లలు ఉంటే లేపి పెద్దవాళ్ళు కుర్చీ ఇప్పియండి. పిల్లలు లేపండి. రవీంద్ర ఆ కుర్చీ కూడా వెనక్కి ఇచ్చి పెద్దోళ్ళు ఎవరైనా కూర్చుంటారు. ఎదురుగున్న కుర్చీ కూడా ఖాళీగా ఉందా? దేవుడు రోజు అవి పక్కకు సార్. రైట్. కీర్తనలు 89వ కీర్తన 50వ వచనాన్ని నేను చదువుతున్నా. ఒకసారి మీరందరూ అక్కడ రాయబడి ఉన్న మాటను చూడండి. నేను చదువుతాను. అక్కడ ఉన్న విషయము ఏంటి అని మీరు చక్కగా అక్కడున్న విషయాన్ని గుర్తెరగండి చాలు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా యథలో నేను భరించుచున్నాను. నిందను జ్ఞాపకము చేసుకును. నా యథలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకున్నాను. మనం చదువుకున్న లేఖనములో ఒక భక్తుడి యొక్క ఆవేదన, ఒక భక్తుడు చేస్తున్నటువంటి ఒక విజ్ఞాపన, ఒక ప్రార్థన అని చెప్పడానికి సందేహమేమీ లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే భక్తుడు, నా యథలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకున్నాను. భక్తుడు ఒక నిందను భరించుచున్నాను అని చెబుతున్నాడు. ఇక్కడ దేన్ని భరిస్తున్నాడంట? ఒక నిందను భరించుచున్నాను. భరించటం అనేది చాలా ఓపికతో కూడినటువంటి అనుభవం. ఈ రోజుల్లో భరించటం అనేది కొద్దిమందికే అలవాటైద్ది, కానీ అందరూ భరించలేరు. భరించటం అనేది భారం అనుకుంటారు, కానీ భరించటం అనేది భారం కాదు, బాధ్యత. దేనిని భరించాలి? ఏ విషయాలను భరించాలి? ఎందుకు భరించాలి? భరించటం అనేది భారం అనుకుంటారు చాలామంది. నింద భరించటం భారం అనుకుంటారు. కుటుంబము భరించటము భారం అనుకుంటారు. భార్య భరించటము భారం అనుకుంటారు. పిల్లలు భరించటము భారం అనుకుంటారు.
భరించటం అనేది భారంగా ఎప్పుడు కూడా, ఒక బిడ్డ ఎప్పుడు కూడా, ఎవరైనా సరే భరించటం అనేది భారం అన్న మాట ఎప్పుడు మన జీవితంలో అనుకోకూడదు. నేను నిన్ను భరిస్తున్నారా అంటారు చాలామంది. నేను కాబట్టి నిన్ను భరిస్తున్నాను తప్ప వేరే ఎవరు ఇంకొకళ్ళైతే నిన్ను భరించరు అంటారు. ఇంకా అనేకమైన సందర్భాల్లో కుటుంబ బాధ్యతలను బట్టి, లేదంటే ఇరుగు పొరుగు వారు మాటలను బట్టి, జీవితంలో ఎదురవుతున్న కొన్ని సందర్భాలను బట్టి కొన్నిసార్లు ఈ ఓడును వాడుతూ ఉంటారు, ఈ మాటను వాడుతూ ఉంటారు. నేను భరిస్తున్నా కాబట్టే నువ్వు అలాగుంటున్నావు, మేము భరిస్తున్నాం కాబట్టే నీ జీవితం అలాగుంది, మేము భరించుకుంటూ వస్తున్నాం కాబట్టే మా బ్రతుకులు ఇలాగున్నాయి అంటారు. నేనేమంటానంటే, భరించటం అనేది భారం అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇక నువ్వు భరిస్తూనే జీవిస్తూ ఉంటావులే, కానీ భరించటం అనేది నీకు అలవాటు కాదు. భరించటం అనేది భారంగా కాకుండా ఎప్పుడైతే నువ్వు బాధ్యతగా ఎంచుకుంటావో, అది నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ పిల్లలు అయి ఉండొచ్చు, సంఘం అయి ఉండొచ్చు, సేవకుడు అయి ఉండొచ్చు, విశ్వాస అయి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. భరించటం అనేది బాధ్యతగా ఎప్పుడైతే నువ్వు ఎంచుకుంటావో ఆ మరుక్షణమే భరించటంలోనే ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటో కూడా నువ్వు చూడగలుగుతావు. భరించటం అనేది భారం అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ భరించటంలో ఉన్న ఆశీర్వాదం విలువ చాలామందికి తెలియదు. భరించటం అంటే ఏడవటం అనుకుంటారు చాలామంది. భరించటం అంటే కృంగిపోవటమే అనుకుంటారు చాలామంది. భరించటం అంటే ఇక మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే, మా కుటుంబాలు ఇంతే, మా పిల్లలు ఇంతే, మా ఆయన ఇంతే. ఈ వర్డ్స్ని ఎప్పుడు కూడా ఈ మాటలను ఎప్పుడు కూడా మన జీవితంలో అనరాన తగినవన్నమాట. ఇక్కడ సేవకుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ఎరిగిన ఒక నిజ జీవితంలో, అది సేవకుడైనా, విశ్వాసి అయినా, భక్తుడే అయినా, రాజు అయినా, మంత్రి అయినా, ఎవరైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ హిస్ పొజిషన్ ఏదైనా ఉండొచ్చు, ఉద్యోగస్తుడా, వ్యాపారస్తుడా, కూలి పనుడా, ఇంకొకటి అనేది కాదు. ఇక్కడ భక్తుడు చెబుతున్న విషయం ఏమిటంటే, నా ఎదలో నేను ఏం చేస్తున్నానయ్యా అంటే భరించుచున్నాను అంటుండు. దేన్ని భరిస్తున్నాను అంటుండు? నిందను నేను భరిస్తున్నాను అంటుండు. దేన్ని భరిస్తున్నంట? నిందను నేను భరిస్తున్నా. ఈరోజు మంచి పని అయితే మా అబ్బాయి మంచి పని చేసిందని చెప్పుకోవడానికి 10 రోడ్లు అయితే తిరుగుతారు, కానీ మరి మా పిల్లలు తప్పు చేశారని చెప్పడానికి మాత్రము తలలు పైకెత్తుకోలేరు. మా భర్త తప్పు చేసిందని చెప్పడానికి మాత్రం తలలు పైకెత్తుకోలేరు. నా భార్య తొందరపడి మాట్లాడిందని చెప్పుకోవడానికి మాత్రము నోరు రావట్లేదు. దీని అంతటికి గల కారణం ఏమిటయ్యా అంటే, భరించటం అనేది భారం అనుకుంటున్నారు. భరించటం అనేది భారం అనుకోకూడదు, ఎప్పుడు కూడా బాధ్యత అనుకోవాలి. ఇప్పుడు ఈ భక్తుడు చెబుతుంది ఏంటంటే, నేను ఈ బాధ్యతలో ఉన్నాను. ఏ బాధ్యతలో ఉన్నానయ్యా అంటే, నింద అనబడిన బాధ్యత నా మీదకి వచ్చింది. మొన్నటి వరకు సంతోషం అనే బాధ్యతలో ఉన్నా నేను. మొన్నటి వరకు సంతోషము, సమాధానము, అర్థమైంది, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసం అనే బాధ్యతలో ఉన్నా నేను. అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా నా మీదకి ఏమొచ్చిందంటే ఇప్పుడు నింద వచ్చింది. నింద కూడా ఒక బాధ్యతగానే ఎంచుకుంటుండు భక్తుడు. స్తోత్రం చెబుదామా? ఏం చెబుతుండు? నిందని ఒక బాధ్యతగా ఎంచుకుంటుండు భక్తుడు. అందుకే ఇప్పుడు బాధ్యతని ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా? భరించుచున్నాను అంటే బాధ్యతగా ఉన్నానయ్యా. దేంట్లోనంటే నిందలో కూడా నేను బాధ్యతను కలిగి ఉన్నాను. దేని విషయంలో బాధ్యత అంటే, కుటుంబం ఒక్క విషయంలోనే బాధ్యత కాదు, నమ్ముకున్న దాని మీద ఒక్కదాని మీద బాధ్యత. బాధ్యత అంటే కరువులో బాధ్యతను సంప్రదించాలి, కష్టాలలో బాధ్యతను స్వీకరించాలి, కన్నీటిలో బాధ్యతను స్వీకరించాలి, వేదనలో బాధ్యతను స్వీకరించాలి, నిందలో కూడా బాధ్యతను స్వీకరించాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తూ ఉంటావో
నీ ఎదలో ఉన్న ఆ భారమును ఏదైతే నువ్వు భరించుచున్నావో, ఆ భరిస్తున్న నిందను బట్టే కానీ, బాధను బట్టే కానీ, కష్టాన్ని బట్టే కానీ, కన్నీటిని బట్టే కానీ, వేదనను బట్టే కానీ ఏదైనా ఉండొచ్చు. దానిని బట్టి నువ్వేం చేయగలుగుతావు తెలుసా? భరించగలిగే బాధ్యతను ఎప్పుడైతే నువ్వు అలవాటు చేసుకోగలుగుతావో, ఇదిగో ఈ భక్తుడులాగా దేవునికి ప్రార్థన చేయగలిగిన అనుభవములో నువ్వు నిలబడగలుగుతావు. ఎప్పుడు నువ్వు నిలబడగలుగుతావు ప్రార్థన చేసేటట్టు? ఈరోజు చాలామంది బాధ్యత అనుకోవట్లేదు కాబట్టే భరించలేకపోతున్నారు. బాధ్యత అనుకోలేకపోతున్నారు కాబట్టి తలలు ఎత్తుకోలేకపోతున్నారు. బాధ్యత అనుకోలేకపోతున్నారు కాబట్టి రోడ్ల మీద తిరగలేకపోతున్నారు. బాధ్యత అనుకోవట్లేదు కాబట్టి ముఖాలు చూపించుకోలేకపోతున్నారు. బాధ్యత అనుకోవట్లేదు కాబట్టి సరైన విశ్వాసంలోకి ఎదగలేకపోతున్నారు క్రైస్తవులు. ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో, పల్లెల్లో, విలేజ్లో, ఏజెన్సీ ప్రాంతాలలో క్రైస్తవుడు భారమును, నిందను భరించుచున్నానంటున్నాడే కానీ అది భారమే అనుకుంటున్నాడు తప్ప బాధ్యత అనుకోవట్లేదు. నీ జీవితంలో ఎటువంటి రకమైన బాధ నీ జీవితంలోకి వచ్చినా కానీ అది నిందొక్కటనే కాదు నేను అనేది. ఆకలి తప్పు అనేది కూడా ఒక భరించటము, ఒక బాధ్యత. చూడండి, దావీదు అరోను ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, గెహరోను ప్రాంతంలో ఆ ప్రాంతంలో నివాసం చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఆహారానికి అలమటించిపోయిండు. పస్తులు ఉన్నాడు. ఎంత ఆకలితో అలమటించిపోయిందంటే ఉపవాసాలు గడిపిన దినాలు ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. అయితే దావీదు అనుకున్న విషయం ఏంటో తెలుసా? ఈ ఆకలి దప్పును కూడా భరించటము ఒక బాధ్యత అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆకలి దప్పును భరించటము కూడా ఒక బాధ్యతే అనుకున్నాడు. కాబట్టి ఆ బాధ్యతలో దేవుని ఎదుట చూసి ప్రార్థన చేసిండు. కాబట్టి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దావీదు జీవితంలో దేవుడు చేసిండు. అంటే ఎప్పుడంటే భారాన్ని కూడా నువ్వు బాధ్యతగా అనుకున్నప్పుడు, భరించటం అనేది కూడా నువ్వు బాధ్యతగా అనుకున్నప్పుడు, ఆ అవరోధాల్లోనే దేవుడు ఏం దాచిపెట్టిండో తెలుసా? ఆశీర్వాదాన్ని దాచిపెట్టిండు. స్తోత్రం చెప్పండి. అదే అంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ఒకసారి. నా ఎదలో నేను భరించుచున్న నిందను నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు. నేను భరిస్తున్నానయ్యా నిందలో, గడిచిన సంవత్సరం నుంచి నేను నిందల పాలవుతున్నాను. ఈ 2024 సంవత్సరం మొత్తం కూడా నా భార్య నిందల పాలైంది, నా పిల్లలు నిందల పాలయ్యారు, నేను నిందల పాలయ్యాను. లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా నా కుటుంబమే ఏదో ఒక నింద వెంటాడింది. నాకు తెలియకుండా నా భర్త వెంటే ఒక నింద వచ్చింది, నా భార్య వెంట ఒక నింద వచ్చిందేమో, నా పిల్లల వెంటే ఒక నింద వచ్చిందేమో. నేనైతే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను భరించుచున్న బాధ్యత కానీ ఆ భరించే అనుభవంలో నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోయా అని నువ్వు ప్రార్థన చేయాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భరించటాన్ని బాధ్యతగా ఎంచుకున్నారు. కాబట్టి దేవుడు వారి జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించిండు. కాబట్టి ఇప్పుడు భరించటం అనేది భారం అనుకోవాలా, బాధ్యత అనుకోవాలా? మంచిగా చెప్పండి. బాధ్యత అనుకోవాలా, భారం అనుకోవాలా? ఇప్పుడు భారం అనుకున్నావు అనుకో, నీ భర్త ఎప్పుడు నీకు భారం అయిపోతాడు. భరిస్తున్నావు, తప్పు లేదు, నేను అనట్లేదు. కానీ భారం అనుకుంటేనేమో నీ భర్త ఎప్పుడు నీకు భారం అయిపోతాడు. కొంతమంది పిల్లల్ని, నిన్ను కాబట్టి నేను నీ తల్లినై నిన్ను భరిస్తున్నాను తప్ప ఇంకొకడైతే భరించడు, ఇంకో తల్లి అయితే నిన్ను భరించదు అంటారు. నిన్ను భరించటం నువ్వు భారం అనుకుంటేనేమో నీ పిల్లలు నీకు భారంగానే అగపడతారు. బాధ్యత అనుకున్నావు అనుకో, ఆ భరించటములోనే పిల్లల యొక్క బాధ్యత ఎలా తీసుకెళ్లాలో ఆలోచన కూడా నీకు దేవుడు కలుగు చేస్తాడు. ఇప్పుడు భక్తుడు అంటున్నది అదే, నేను కొన్ని సంవత్సరాల నుంచి నింద అనబడిన భారతములో భరించుచున్నాను తండ్రి. ఓపికతో భరించటం అంటే ఓపిక, భరించటం అంటే సహనము. వీటన్నిటిని అవలంబించుకొని నా జీవితానికి పెట్టుకొని
ఎంతోమంది ఈ 2024లో వీరికి సరిగా తిండి లేదు, వీరికి సరిగా డబ్బులు ఉండవు, ఎంత పని చేసినా ఏది ఒక రూపాయి మిగలదు. ఇదిగో 30 రోజులు కష్టపడతారు, 4 రోజులు ఎంజాయ్ చేస్తారు, 10 రోజులు డబ్బంతా కొట్టుకుంటారు. వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ బ్రతుకులు ఇంతే, వీళ్ళ కుటుంబాలు ఇంతే, వీళ్ళ ఆయన ఇంతే, వాళ్ళ ఆమె ఇంతే, వాళ్ళ పిల్లలు ఇంతే అని ఎన్నో రకాల అవమానాలు, నిందని 2024లో నువ్వు అనుభవించుండొచ్చు. మరి కొద్ది దినాల్లో ఈ 2024 ముగించుకోబోతున్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, నేను నిందను భరించుచున్నానయ్యా అని ఒక బాధ్యతరహితమైన ప్రార్థనను చెయ్యాలే. కానీ భారం అనుకున్నవే, ఒకవేళ ఇప్పుడు వరకు నీ భర్తను భరించటం భారం అనుకున్నవేమో, నీ పిల్లలను భరించటం భారం అనుకున్నవేమో. ఒక మాట చెప్పానా, ఈ లోకంలో చాలామంది భర్త భరించటం భారం అయిపోతున్నాడని చంపేసుకుంటున్నారు, పిల్లలు భరించటం భారం అయిపోతున్నారని చంపేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో కూడా పిల్లలను భరించలేక, వాళ్ళకి భోజనం పెట్టలేక ఆమె పురుగుల మందు తాగింది, 3 చిన్న పిల్లలకు పురుగుల మందు తాగించి చచ్చిపోయింది. అంటే భరించటాన్ని భారంగా అనుకున్నప్పుడు కుటుంబం భారం అయితే, భర్త భారం అవుతాడు, పిల్లల భారం అవుతారు, సేవ భారం అయితే సేవకుడు భారం అవుతాడు, తోటి విశ్వాసి భారం అయిపోయింది, సమాజం అంతా భారం అయిపోయింది నీకు. అదే బాధ్యత అనుకున్నావు అనుకో, ఎంత భయంకరమైన భరించే నిందే నీ జీవితంలోకి వచ్చినా కానీ, తలెత్తుకోలేని భరించలేని నిందే నీ గుమ్మంలోకి వచ్చి నిలబడ్డా కానీ, ఇదిగో ఈ భక్తుడు చేస్తున్నాడు చూసినవా, నా యథలో నేను భరించుచున్న నిందను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అన్న ప్రార్థనలు చేసినప్పుడు, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నా దేవుడు నిశ్చయముగా నీ తలను పైకెత్తుతాడు. మంచిగా చెబుదాం. కాబట్టి ఇప్పుడు భరించటం అనేది బాధ్యతగానే ఎంచుకోవాలని భారంగా ఎంచుకోకూడదు. నిందలు వస్తాయండి, నిందలు మోపే వాళ్ళే ఉంటారు, సంతోషపెట్టేవారే ఉంటారు, బాధపరిచే వాళ్ళే ఉంటారు, అపహసించే వాళ్ళే ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఎవరు గుంపు వాళ్ళకు ఉండిద్ది. అసలు నిందలు ఎవరి ద్వారా వస్తే ఎవరు నిందించేది? అక్కడే 51వ వచనాన్ని చదవండి ఒకసారి. 50వ కీర్తన 89వ కీర్తన 51వ వచనం చదవండి ఒకసారి. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు. ఎవరంటే నిందలు మోపేది? దేవునికి నీకు శత్రువులుగా ఉన్నవారే నీ మీద నిందలు మోపుతారు, అవమానాలు పాలు చేస్తారు, హేళన చేస్తారు. నీతో మంచిగా ఉన్నవాడు ఎవడు నీ మీద నిందలు మోపడలే. కానీ ఒకవేళ క్రైస్తవులై ఉండి నింద మోపాలని చూసినా కానీ వాళ్ళు ఎటువంటి వారు తెలుసా? మొదటిగా దేవునికి శత్రువులు అన్నమాట వాళ్ళు. నీకు కాదు, నీ కుటుంబానికి కాదు, నీ బిడ్డలకి కాదు, నీకు కాదు. కానీ ఒకవేళ విశ్వాసులై ఉండి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి ఇందులో మోపుతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు శత్రువులు కాలేదు, కానీ వాళ్ళు ఆరాధిస్తున్న దేవునికి శత్రువులుగా నిలిచిపోయారు. ఇప్పుడు దేవునికి శత్రువులయ్యారు కాబట్టి నీకు శత్రువులైపోయి, ఇప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలవి. నీ అభిషక్తిని నడతలు నడుస్తూ ఉంటే నడతల మీద నిందలు మోపుతున్నారయ్యా అని భక్తుడు గోజాడుతున్నాడు బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు నీ మీద వచ్చే నింద ఎటు నుంచి వస్తుందయ్యా అంటే, మొదటిగా దేవునికి శత్రువుగా ఉన్నవారు ఎదుటివారి మీద నిందలు మోపాలని చూస్తారు. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఎటువంటి నింద వచ్చినా, ఎటువంటి అవమానమే వచ్చినా, హేళనే వచ్చినా, దూషణలు ఎదురైనా కానీ భక్తుడులాగా నీ ఎదలను భరించచ్చు. అంటే బాధ్యతగా ఉండి, అది కరువే అయినా, కష్టమే అయినా, బాధ అయినా, కన్నీరే అయినా, భర్త అయినా, పిల్లలే అయినా, సంసారమైనా, ఇంకేదైనా ఉండొచ్చు, దానిని బాధ్యతగా నువ్వు ఎంచుకొని ప్రార్థన చేసినప్పుడు నువ్వు భరించుచున్న బాధ్యతలో నుండి దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను నిలబెడతాడు. అది ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు. భరించుచు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కొంతమంది భరిస్తున్నామని రోడ్లు ఊర్లు మొత్తం చెప్పుకుంటారు, కానీ నేను కాబట్టి భరిస్తున్నాం అంటారు. కానీ ప్రభువా, మేము భరించుచున్నాము, ఈ భరించటంలో నుంచి మమ్మల్ని పైకి లేపయ్యని మాత్రము
మొహాలకి ఏడవటం తెలియదు, కన్నీళ్ళు గారవటం తెలియదు, ఉపవాసాలు ఉండటం తెలియదు, ప్రభు పాదాలు కొట్టుకొని గోచాడి ప్రార్థన చేయటం మాత్రం తెలియదు. ప్రజలకు చెప్పుకొని తిరగంటారా బాబు అంటే ఊరు మొత్తం తిరిగి చెప్పుకుంటారు, మేము కాబట్టి భరించుచున్నాం, మేము కాబట్టి ఓపిక కలిగి ఉన్నాం, మేము కాబట్టి ఇట్లా దక్కనం అంటారు. కానీ నేనేమంటాను తెలుసా, భరించే బాధ్యతలో దేవుడు నేను పెట్టిండు కాబట్టి అది బాధ్యతగా ఎంచుకొని నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు భక్తుడు అంటుంది అదే, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడంటే ప్రార్థన చేస్తుండు, ప్రభువును వేడుకుంటుండు, బ్రతిమలాడుతుండు దేవుణ్ణి. ఇదొక బాధ్యతగా ఎంచుకుంటున్నాడయ్యా, భారంగా ఎంచుకోవట్లే నేను. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఎదలో ఉన్న ఈ భారము నుండి, నా ఎదలో ఉన్న ఈ నింద నుండి, నా కుటుంబంలో ఉన్న ఈ సమస్య నుండి, నా భర్తలో ఉన్న ఈ యొక్క అలవాట్ల నుండి, లేదంటే ఆలోచనల నుండి, నా పిల్లల నుండి వేరు చేసి మా కుటుంబాన్ని బాగు చేయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే మేము, నీ జ్ఞాపకాలలో ఉంటేనే మేము ఆశీర్వదింపబడతామయ్యా అని యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్నెందుకు ఆదుకోడు, నీకెందుకు సహాయం చేయడు, నిన్నెందుకు నిలబెట్టడంట. నేను జనులకు చెప్పుకోవటానికి సమయం ఉంటుంది కానీ ఈ రోజుల్లో దేవునికి చెప్పుకోవటానికి మాత్రం సమయం ఉండట్లేదు. మానవుడికి జనాలకు చెప్పుకోవటానికి మాత్రం ఉంటుంది సమయం, జనాలకు చెప్పుకోవటానికి ఎంత మాత్రం కూడా సమయం లేదనటానికి ఇదేమీ లేదు. ఇరుగు పొరుగురికి చెప్పుకోవటానికి ఉంటుంది, బంధువులకు చెప్పుకోవటానికి ఉంటుంది, దూర ప్రాంతంలో 4 ఫోన్లు చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఇంకో 4 ఇళ్ళు ఎత్తుకొని ఆ 4 ఇళ్ళకి చెప్పడానికి అవకాశం అయితే వెతుక్కుంటున్నారు. కానీ జీవితంలో ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళి కనీసం సాయంత్రం పూట ఈ సమయంలోనన్నా నేను ఏడ్చి చస్తే నా జీవితానికి ఆశీర్వాదం కలిగిద్దేమన్న ఆలోచన మాత్రం, సెన్స్ మాత్రము క్రైస్తవుడికి దొక్కట్లేదు. మనుషులకు చెప్పుకోవటానికి టైం ఉంది, ఎంతమంది కన్నా చెప్పుకోవటానికి అంగలార్చకుండా చెబుతారు, ఆకలి తప్పులు లేకుండా చెబుతారు. కానీ నమ్మిన దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏడవటం మాత్రం చేత కాదు మనకి. నిందంటే భారం అనుకుంటున్నారు కాబట్టి ప్రభు దృష్టికి తీసుకెళ్ళటానికి ఇష్టపడట్లేదు అన్నమాట. నిందను బాధ్యతగా ఎంచుకున్నప్పుడు, కష్టాన్ని బాధ్యతగా ఎంచుకున్నప్పుడు, ఇదిగో భక్తుడిలాగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలుగుతూ. ఒక మాట చెప్పానా, నిన్ను నిందించడానికి ప్రజలు ఎప్పుడు నేను కనిపెడతారు. కనిపెట్టినా కానీ నీ మీదకు ఒకవేళ నిందే వచ్చినా కానీ, నువ్వు ఎంత కఠోరమైన పరిస్థితిలో నిలబడినా కానీ ఆ పరిస్థితిలో కూడా దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడో తెలుసా, మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డప్పుడు, మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి ఇష్టపడ్డప్పుడు అండి. మనుషులకు చెప్పుకుంటే ఏమొచ్చిందండి, బోడదే. కుటుంబాలు రోడ్డు మీద పడటం తప్ప ఏమీ ఉండదు. ఓసి వాళ్ళ ఆయన ఇదంట, వాళ్ళ అమ్మ ఇదంట, వాళ్ళ అమ్మ ఇదంట, దాని పిల్లలు ఇదంట అని నువ్వు దేశమే 10 మందికి పూయటం తప్ప నీ కుటుంబం, నీ సంసారం, నీ జీవితం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల్ని రోడ్డు మీద నువ్వు వేస్తున్నావు తప్ప రోడ్డు మీద ఉన్నోడు ఎవడు నీ కుటుంబాన్ని వెతుక్కొని రావట్లేదు. మన కుటుంబాన్ని ఎత్తుక్కొని ఎవడు రాడు. నీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఆయన ఎట్టున్నాడో, నీ పిల్లలు ఎట్టుండారు ఎవడు అడగడో. మనం పోయి కూర్చొని చెబితే కానీ తెలిసిద్ది అన్నమాట ఊరు మొత్తానికి. పలానోడు మొగుడు ఇదంట, పలానా భార్య ఇదంట, పలానా పిల్లలు ఇదంట అని చెప్పేసి మనం మోసుకుంటున్నాం. త్రాసులో వేసి కాటా ఉండిద్ది కదా, త్రాసులో వేసి మనం అమ్ముకుంటున్నాం అనమాట మన కుటుంబంలో నిందలని. నేనేమంటాను తెలుసా, నిందే నీ జీవితంలోకి వచ్చినా కానీ, నిందే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ, అవమానమే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ, హేళనే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ, కష్టమే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ, నిష్ఠూరమే నీ బ్రతుకులోకి వచ్చినా కానీ, నువ్వు యథార్థ హృదయంతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఆశీర్వదించేవాడు నీవే, ఈ నింద ఎందుకు వచ్చిందో నీకు తెలుసు ప్రభువా, దీనిలో నన్ను పైకి లేపని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం నేను అంటున్నా. జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన సమర్థవంతుడేలే కానీ ఆయన పాదాల దగ్గరకు పోవటానికి మనం ఏముంటలేదో తెలుసా, టైం ఉండట్లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది. ఏడవటానికి సమయం ఉంటుంది, కొట్టుకోవటానికి సమయం ఉంటుంది, తిట్టుకోవటానికి సమయం ఉంటుంది, రోడ్డు ఎక్కడానికి సమయం ఉంటుంది, 30 మందికి చెప్పుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఏడవటానికి మాత్రం మనకు సమయం ఉండట్లేదు. నిజమైన భక్తుడు చేసే పని ఏంటో తెలుసా,
నిందను బాధ్యతగా ఎంచుకొని, భరించుచున్న దానిని బాధ్యతగా ఎంచుకొని, కష్టమైనా, బాధ అయినా, కన్నీరైనా, హేళనైనా, అవమానమైనా కానీ ఏదైనా కానీ భారం అనుకోకుండా ప్రభు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, నాకు కృపనిస్తాడని యథార్థ హృదయంతో ప్రార్థన చేసేవాడిని గుంటలో పడి ఉన్నా కానీ నా దేవుడు వచ్చి పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చదవండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం తీయండి ఒకసారి. చూడండి, అందరూ చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదన్నా ఒక నింద మోపవలన నుండి, దానియేలు మీద ఏదన్నా ఒక నింద మోపవల నుండి తగిన హేతువునంట కనిపెట్టుచున్నారు. కానీ ఇప్పుడు నిందలు మోపే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళ పని అంతా ఏంటి, కనిపెడతా ఉంటారు. ఏ విషయంలో దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా, ఏ మాటలో దొరుకుతారా, ఏ సంభాషణలో దొరుకుతారా. ఒక 10 మాటలు అడిగితే ఒక మాటలోనన్నా దొరకకుండా ఉంటారా? ఏమండి, నిందించేవారు ఆలోచనలో ఎటువంటి తెలుసా, 20 మాటలు మాట్లాడితే ఒక మాటలోనన్నా దొరకకుండా ఉంటారా? 50 మాటలు మాట్లాడితే కనీసం చివరి మాటలోనన్నా దొరకకుండా ఉంటారా? నిందించే వాళ్ళ పని అంతా ఏంటంటే కనిపెడతా ఉంటారన్నమాట. జీవితాన్ని కనిపెడతారు, నడకను కనిపెడతారు, మాటను కనిపెడతారు, వస్త్రాలను కనిపెడతారు, ధరించుకునే కనిపెడతారు. దేనికంటే నిందించటానికి, ఏదో ఒక నిందను జీవితంలోకి తేవాలని. ఇప్పుడు చూడండి, యెషయా భక్తుడు ప్రతిష్ఠితమైన వస్త్రాన్ని, మంచి వస్త్రాన్ని యాకోబు కుట్టించి ఇచ్చిండు. 11 మంది ఆ వస్త్రం మీద కూడా కన్నేశారు. ఏదో ఒక నిందను వేస్తే వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి వెంటాడటము, ఇతరులకు సంతోషం అన్నమాట. దానియేలు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, తన రాజ్యాన్ని తాను నిర్మించుకుంటూ పోతున్నాడు, తన ప్రార్థన తాను చేసుకుంటూ పోతుంటే ఎదుటనున్న వారంట ఏదన్నా ఒక నిందను మోపవలనంట కనిపెట్టుచున్నారంట. ఒక మాట చెప్పానా, దానియేలులో నమ్మకస్తుడైనడు కాబట్టి, ప్రార్థన పరుడైనడు కాబట్టి, విశ్వాస వీరుడైనడు కాబట్టి ఏ నిందను వాళ్ళు మోపలేకపోయినా కానీ ప్రార్థన మీదే నింద మోపారు. దేని మీద మోపారు చెప్పండి? బయట ఉన్న వాళ్ళు దేని మీద మోపారు? ప్రార్థన మీదే మోపారు నింద. ఒక్క ప్రార్థన విషయంలో తప్ప నుండిద్ది అక్కడ. చూడండి ఒకసారి. హేతువును కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యని వాడు కాడు గనక దానియేలులో తప్పైన లోపమైనను కనుగొనలేకపోయిరి. అట్ట కిందకు చదువుకుంటూ వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఒక్క ప్రార్థన విషయంలోనే తప్పు చేస్తుందని చెప్పేసి ప్రార్థన విషయంలోనే నిందను మోపారు. ప్రార్థనకు మంచిగా వచ్చినా తప్పే, తప్పుగా వచ్చినా తప్పే, లేటుగా వచ్చినా తప్పే, ఏమండి పక్కన వాళ్ళు చూసినా వినా తప్పే. ఎన్ని రకాల కనిపెడతా ఉంటారో ఎదుటోళ్ళనైతే. ఎక్కడ ఏ నింద దొరికిద్దా, ఎక్కడ ఏ అవకాశం దొరికిద్దా, ఎక్కడ ఎటువంటి నిందను మోపొచ్చా అని చెప్పేసి మనం ఆలోచన చేసినప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు మొదటిగా దేవునికి శత్రువైన అన్న సంగతిని మర్చిపోవద్దు. దానియేలు మీద నింద మోపాలని చూసిన వాడు ఎవడయ్యా అంటే దానియేలు ప్రార్థన చేస్తానులే కానీ దానియేలు పక్కన ఉన్నవాడు దేవునికి శత్రువైపోయిండు. అయినా ఒక మాట చెప్పానా, దానియేలు మీద లేనిపోని నింద అయితే వేసారులే కానీ నిందను ఏం చేసిండో తెలుసా? దానియేలు భరించిండు. స్తోత్రం చెప్పండి. ఏం చేసిండు? మంచిగా చెప్పండి, అందరూ చెప్పండి, బయట వాళ్ళు చెప్పండి. భరించిండు అంటే భరించినట్టు దాని అర్థం ఏంటో తెలుసా? బాధ్యతగా ఎంచుకున్నాడు. ఏంటా బాధ్యత? సింహాల బోనులో వేసారు, అది భరించటమే. భరించటం అంటే మామూలు బాధ్యత అనుకుంటున్నారా? మనం దేశకెళ్ళైతే రాజును శపిస్తూ, రాజు సామ్రాజ్యాన్ని శపిస్తాం, రాజు భార్యను శపిస్తూ, రాజు పిల్లల్ని శపిస్తాం. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు పాడైతే, వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు నాశనం అయితే అని ఎన్ని రకాలుగా శపిస్తామండి మనం. కానీ దానియేలు ఉద్దేశం ఏంటో తెలుసా? భరించటాన్ని బాధ్యతగా ఎంచుకున్నాడు కాబట్టి సింహమునకు ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా అంట రాజుకు నిద్ర లేకుండా ఉపవాసం ఉంచిండంట. స్తోత్రం చెప్పండి. కలవరపడుతుంది.
ఇప్పుడు అంటాడు కదా దానియేలు దగ్గరకు వచ్చిన తర్వాత, సేవకుడా నిజదేవుడు అయిన సేవకుడు అయిన దానియేలు, నువ్వు బ్రతికి ఉన్నావా అంటే అప్పుడు దానియేలు అంటాడు కదా, నీ సన్నిధిలో నేను నిందారహితుడనైనానుగా ప్రభువా. తప్పు చేశారు, నింద చేశారు, కానీ నేను దాన్ని ఏం చేశానంటే భరించుచూ వచ్చానంటే బాధ్యత కలిగి ఉన్న భరించటంలో కూడా, భరించటం అంటే ప్రెస్టేజ్కి ఫీల్ అవ్వటం కాదు. అర్థమైందా మీకు? భరించటం అంటే ఏంటండి? భరించటం అంటే మొహాలు మార్చుకోవటం కాదు. భరించటం అంటే ఏంటో తెలుసు? బాధ్యత. అంటే ఆ స్థానంలో ఉండి కూడా రాని అన్నై ఇబ్బంది ఏమీ లేదు, చూడని ఇబ్బంది ఏమీ లేదు, తిట్టుకొని ఇబ్బంది ఏమీ లేదు, పొగుడుకొని ఇబ్బంది ఏమీ లేదు, గుసగుసలాడిని ఇబ్బంది ఏమీ లేదు. నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా ప్రార్థన ఏంటో నాకు తెలుసు, నా స్టామినా, నా వ్యక్తిగత జీవితం, నా విశ్వాస జీవితం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఆ నమ్మకంతోనే బ్రతుకుతానని అదే విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు అంటున్నాడు కదా, నేను నా దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికానంటుండు. స్తోత్రం చెప్పాను. దేవుడు దాన్ని బాధ్యతగా, దానియేలు భరించటాన్ని ఏమనుకున్నాడు చెప్పండి? బాధ్యతగా అనుకున్నాడు. కాబట్టి సింహమును కనీసం టచ్ చేయకుండా దేవుడు కృపనిచ్చాడు. అంటే నువ్వు బాధ్యతగా ఎంచుకోవాలి. ప్రతి భారాన్ని నువ్వు ఎట్టించుకోవాలి చెప్పండి? బాధ్యతగా ఎంచుకోవాలి. శద్రకు, మెషకు, అబ్దెనెగోలు దానియేలుని సింహబోన్లో వేశారని చెప్పేసి 10 ఇల్లుకు తిరిగి చెప్పలే. ప్రార్థన చేస్తుండో ప్రార్థన విషయంలో నిందేశారని చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే భరించుచున్న దానియేలు కొరకంట వాళ్ళ బాధ్యతగా తీసుకొని దానియేలు ఆ పరిస్థితుల నుండి బయటికి రావాలని తోటి విశ్వాసులుగా గ్రహించి ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? తోటి విశ్వాసులుగా ఎరిగి ప్రార్థన చేశారు, కానీ ఎత్తి పొడవలేదు. లేదంటే ఒక అమ్మ ఒక మాట అందించిందని ఆ మాటనే పట్టుకొని ఊరంతా ప్రయాణం చేయలేదు. చేసింది ఏంటయ్యా అంటే బాధ్యత నెరిగింది. కాబట్టి శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ భారమును భరించుచున్న బాధ్యతలో ఉన్న దానియేలు ఏ రకముగా మా తోటి ప్రార్థన పరురాలు, మా తోటి ప్రార్థన పరుడు, మా సంఘ బిడ్డ అయ్యింది కాబట్టి, మా సంఘస్థుడై ఉన్నాడు కాబట్టి ఏ రకముగా ఆ భరించుచున్న బాధ్యత నుండి బయటికి రావాలని శద్రకు, మెషకు, అబేద్నెగోలు అంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. స్తోత్రం చెప్పారు. ఎంత బాధ్యతగా ఎంచుకోవాలండి. దానియేలేమో భరించటం బాధ్యతగా ఎంచుకున్నాడు. తోటి విశ్వాసి బాగుపడాలని తోటి విశ్వాసి బాధ్యతగా ఎంచుకొని ప్రార్థన చేసిండు. అది దైవికమైన ఆశీర్వాదంలో ఉన్న గొప్పతనం. మనకి ఈరోజు అవకాశం దొరికితే చాలు దాని గురించి మాట్లాడుకోవటం, కనీసం ప్రార్థన చేయటానికన్నా గంటలు ప్రభు ఎదుట గడుపుతున్నావు లేదో తెలియదులే, కానీ ఒక్క చిన్న విషయం క్లుప్తం ఏదన్నా తెలిస్తే చాలు దాని గురించి ఎన్ని ప్రచారాలు, ఎన్ని మీటింగులు, ఎన్ని సర్పంచులు. ఏమంటే ఇలా చేసుకుంటూ పోయేవాడికి దైవికమైన ఆశీర్వాదం ఏం తెలిసిందండి? ఏ రకంగా దైవికమైన మేలును పొందగలుగుతారంటున్నా నేను. ఓకే, నీ ఎదుటనున్న వారు తప్పిపోయారని నీకు తెలిసినప్పుడు చేయాల్సినది తెలుసా? తిమోతితో అంటారు కదా, వారు బలహీనులు కాకుండా వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి, వాళ్ళని నిలబెట్టండి, వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. ఒక తోటి విశ్వాసిగా మనం చేయాల్సిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. నేనేమంటో తెలుసు, ప్రతిదీ బాధ్యతగా అనుకున్నప్పుడే నీకు ఆశీర్వాదం కలిగింది. స్తోత్రం చెప్పండి. చూడండి ఆ మాట చూడండి, 6వ అధ్యాయం 16వ వచనం దానియేలు గ్రంథం. నిందను భరించిండు కాబట్టి, బాధ్యతగా ఎంచుకున్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది? అంతటా రాజు ఆజ్ఞేయుగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజును అనుదినము తప్పక సేవించుచున్నది దేవుడి నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పారంట. ఎక్కడేశారు ఇప్పుడు దానియేలును తీసిపోయి? అందరూ చెప్పండి, ఎక్కడేశారు? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. సింహపు బోనులో వేశారు. అంటే ఇప్పుడు భరించాలా లేదా మరి దానియేలు? అవకాశం లేదు తప్పించుకోవటానికి. దాని అర్థం ఏంటో తెలుసా? భరించక తప్పదు. కొన్నిసార్లు తప్పించుకునే మార్గాలు ఉండవు. గోడలు ఎక్కుదామన్నా కానీ పట్టుకోవడానికి పట్టు ఉండదు. అర్థమైందా? కొమ్మలు అగపడతేలే కానీ అంత ఎత్తి ఎక్కలేరు, కంటికి అగపడతాయి.
కొన్నిసార్లు భరించటం అంటే అది. తప్పించుకోవాలన్నా తప్పించుకోలేవు, బయటికి రావాలన్నా రాలేవు, ఎవరికి చెప్పుకోవాలన్నా చెప్పుకోలేవు. దానియేలు సమస్య ఏంటండి? ఎంత భరిస్తే ఈరోజు దేవుడు దానియేలుని ఉన్నతంగా హెచ్చించిండు అనుకోవాలి మరి. అంటే ఇప్పుడు భారమును భరించుచున్న దానియేలు, నిందను భరించుచున్న దానియేలుని బాధ్యతగా ఎంచుకున్నాడా, భారంగా ఎంచుకున్నాడా? మంచిగా చెప్పండి. బాధ్యతగా ఎంచుకున్నాడు. భారంగా ఎంచుకుంటే మనలాగా ప్రభువుకి కొద్ది కాలం దగ్గర, కొద్ది కాలం దూరంగా ఉందాం. మనం అవకాశం ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా ప్రార్థన చేస్తూ, అవకాశం తీరిన తర్వాత దేవుడెవడో, సేవకుడెవడో, సంఘం ఎవడో, తోటి విశ్వాసం ఎవడో అన్నట్టు బ్రతుకుతాం. మనం అవసరాలన్నీ తీరిన తర్వాత కనీసం మరి సేవకుడు రెస్పాండ్ అవుదాం. సేవకుడు నన్ను పలకరించడానికి ఇష్టపడుతుందన్నా కానీ ఇక సేవకుడితో మనకు పని లేనప్పుడు మనం ఎందుకు? భారం అండి. బాధ్యత అనుకున్న వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయండి. అవసరం తీరింది పోయింది, అవసరంతో లేదు, మనకి ఎందుకు అవసరం అనుకున్నవాడు బుద్ధులు అలాగ ఉంటాయి. కానీ కష్టాలలో కూడా దేవుడే నాకు శరణం అనుకున్నవాడు దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడతాడు. వాడుకొని వదిలేయరు. దేవుణ్ణి ఒకలాగా, సేవకుడిని ఒకలాగా, విశ్వాసుని ఒకలాగా, అవసరం ఉన్న ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఒక మాట. ఇవన్నీ పనికిమాలిన విశ్వాస జీవితానికి సంబంధించినవి. దానియేలు అంత కష్ట పరిస్థితిలోకి పోయి కూడా కనీసం పలకరించేవాడు కూడా లేడంటే అంత బాధ్యతలో ఉన్నాడు ఇప్పుడు దానియేలు. నేను ఎవడు పలకరీయుడు? ఒక్కోసారి నీ కష్టాన్ని బట్టి, నీకు ఎదురవుతున్న ఇబ్బందులు బట్టి ఎవడు పరామర్శించడు. పరామర్శించలేనంత మాత్రాన అర్థమైందా? నా యాంటీ నా దగ్గరకు రాలేదు, అర్థమైందా? నా అంకుల్ నన్ను పలకరేయలేదు, నా మామయ్య నాకు వెళ్ళి చూడలేదు. ఇవన్నీ ఎక్స్ట్రా డైలాగులు ఆడకూడదు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? కొన్నిసార్లు అందరూ ఉన్నా కానీ లేనట్టుగానే ఉండిద్ది నీ బ్రతుకు, లేనట్టుగానే ఉండిద్ది నీ జీవితం. దానియేలుకు అందరూ ఉన్నారు, శద్రకుండు, మెషకుడు, అబేద్నెగో, కానీ చూడటానికి అవకాశం లేదు. అయినా కానీ దానియేలు నిరీక్షణ ఏంటో తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు నేను కలిగి ఉన్నాను, తప్పనిసరిగా ఈ చెరసాలలో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడన్న ఒక విశ్వాసంతో బ్రతికాడు. కాబట్టి నా దేవుడు సజీవుడిగా దానియేలును బయటికి తీసుకొచ్చిండు. మంచిగా చెబుదాం, రెండు చేతులు పైకెత్తి చెబుదాం. ఇప్పుడు చెప్పండి, భరించటం అంటే భారమా, బాధ్యత? భర్తను భరించటం అంటే చెప్పండి. తర్వాత మీరు భర్తను భరించడం అంటే గట్టిగా చెప్పండి. భర్తను భరించడం అంటే, భార్యను భరించడం అంటే, పిల్లలను భరించడం అంటే, సంఘాన్ని భరించడం అంటే, సేవకుని భరించడం అంటే, ఇరుగు పొరుగులు భరించడం అంటే, అత్తమామను భరించడం అంటే, కోడలను భరించడం అంటే, ప్రతిదీ బాధ్యతే. భారం అనుకున్నప్పుడే మనకు భారం అవుతుంది. మనం భారం అనుకున్నప్పుడే భారం అవుతుందండి అది. ఇప్పుడు కాటాలకి వెళ్తున్నారు, మన గాడికి పోతున్నారు. ఏంద్రా ఏందయ్యా చెప్పండి. ఇప్పుడు మన వాళ్ళు ఏడికి వెళ్తున్నారు చెప్పండి. నేను చెప్పిన మాట చెప్పండి. ఏడికి వెళ్తున్నారు? కాటాలు. ఒక్కొక్క బస్తా ఎన్ని కేజీలు ఉండిద్దయ్యా? 70 కేజీలు, 60 కేజీలు, 40 కేజీలు. అంటే అంత బరువైన నువ్వు ఎందుకు మోస్తున్నావు? బాధ్యత. ఆ కొద్దిసేపు బాధ్యతను నిర్వర్తిస్తే సాయంత్రం ఏమొస్తాయి? బాధ్యతను భరించిన దానికి ప్రతికూలం జేబులోకి చిద్దనేగా మోసేది. అంటే డబ్బు కోసమైతే భారాన్ని బాధ్యతగా మోస్తావు, కానీ డబ్బు రాందని మాత్రం మోయవా బాధ్యతగా? ఇప్పుడు ఎంత భారమైనా, ఎంత బరువైనా కానీ బాధ్యతను నిర్వహిస్తున్నావు. 70 కేజీలైనా కానీ 22 కేజీలు ఉన్నాడు కూడా మోస్తుండ మన గ్రౌండ్లో. ఏమంటే అది బక్కగా ఉన్నాడు. నేను చూస్తూ ఉంటాను కదా, అందరు లావుకుంటారు కాటాలు వేసేవాళ్ళు. కోపాలనుకోడికి, కోపాలు ఎంతనుకోడికి ఎంత ఉన్నాడు? ఎంత ఉన్నాడు? ఎట్టన్నాడు? ఏడికి వస్తుండు? డబ్బా కొడుతుండు, వేస్తుండు, కొడుతుండు. ఏదో రొప్పు వచ్చినా కానీ అంటుండే వేస్తుండు. ఎందుకు? ఇప్పుడు భరించటం అంటే ఏమనుకుంటుండు? బాధ్యత. సాయంత్రం కొద్దిగా గొప్ప పోతే నాకు కొన్ని మిగులుతాయి, అటు కొన్ని పోతాయి, అటు పోయినా పోయిన ముందు నాకు అంటే అంత బాధ్యతను వహిస్తున్నప్పుడు నీ ఇంటికి, నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వు ఎంత బాధ్యత వహించాలి? ఇక జీవితకాలం అంత ఇదే. నేను కాబట్టి భరిస్తున్నా అంటవా? తాగుతుడు తాగట్లేదా? తాగుతుడు. నేను కాబట్టి భరిస్తున్నానంటే భరీకి ఏం చేస్తావు?
బరి అని అవసరమైతే స్టాంప్ వేస్తా, మీరు నోటరీ తీసుకొస్తే నువ్వు సచ్చిందాక భరిస్తూనే ఉండని సంతకం పెడతా. భరిస్తూనే ఉండాలి, నువ్వు నవ్వటం కాదు. భరించటం అంటే ఏంటి? బాధ్యత. కష్టాలలో ఆ పని చేసిన భక్తులు ఏమయ్యారు తెలుసా? ఒకరోజు ప్రతిఫలాన్ని కోశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నిందలు దేవుని నిమిత్తం కూడా వస్తాయి. ఎవరి నిమిత్తం? అక్కడ చూడండి 69వ కీర్తన తీయండి. చూడండి 69వ కీర్తన, త్వరగా 69వ కీర్తన 7వ వచనం చూడండి. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను అని ఉందాడ. ఎవరి నిమిత్తం అంటాడు భక్తుడు? తండ్రి, నీ నిమిత్తము నాకేమొచ్చిందో తెలుసా? అవమానము. నీ నిమిత్తం నాకేమొచ్చిందో తెలుసా? నింద. నీ నిమిత్తం నాకేమొచ్చిందో తెలుసా? సిగ్గు. ఒకవేళ ఈ లోకంలో ఇప్పుడు ఎవరికన్నా మనకు వచ్చినాయి అనుకోండి, బయట వాళ్ళు ఒక్క మాట మనల్ని ప్రశ్నిస్తే చాలు, మీకేమైంది, ప్రార్థనకే పోతున్నారు, మీరెందుకు సిగ్గుపడుతున్నారు, మీకెందుకు అవమానాలు వస్తున్నాయి, ఎన్ని రకాల మాటలు అంటారు. కానీ భక్తుడు అనుకుంటుంది ఏంటంటే బాధ్యతను చెబుతున్నాడు అక్కడ. ప్రభువా, మరలా బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నాకు వచ్చిన సిగ్గు, నాకు వచ్చిన అవమానము, నాకు వచ్చిన నింద నీ నిమిత్తమే వచ్చింది. దానిని ఓదార్చుటకు నా దగ్గర ఒక్కడ లేకపోయినా కానీ నేను అణుచుకొని బ్రతుకుతున్నాను అంటాడు అక్కడ. చూడండి 19-20 వచనము. నిందయు సిగ్గు అవమానము నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది, నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బ్రద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించే వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాను కానీ ఎవ్వరూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకున్నాను కానీ ఒక్కరును కూడా. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చు వారే కానరారాయిరి. ఏందంట? ఒకసారి ఒంటరిగానే కూర్చొని ఏడవలసి వచ్చింది. అందరూ ఉన్నా కానీ ఎలా ఏడవలసి వచ్చింది? భక్తుడు అంటున్నాడు, ఒంటరిగా నిలిచిపోయానయ్యా, ఓదార్చేవారు వస్తారేమో అని చూస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా. అందరూ ఉన్నారు, ఎవరైనా లేరా? అందరూ ఉన్నారు. అప్పుడు అంటాడు, ఔరా నీ ప్రేమ నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణ. మనుష్యులు ప్రేమించలేదులే కానీ దేవుడైతే నిన్ను ప్రేమించండి. స్తోత్రం చెప్పు. కాబట్టి కొన్నిసార్లు ఎంతమంది ఉన్నా కానీ ఒంటరిగానే నువ్వు నిలిచిపోయే సమయం వచ్చింది. ఆ క్షణములో ప్రభు మీద ఆధారపడే మనస్సును, ప్రార్థన జీవితాలను సంపాదించినప్పుడు అర్థమైందా? భక్తుల్ని ఎంతోమందిని ఆదుకున్నాడు దేవుడు. నిన్నెందుకు ఆదుకోడంట, నిన్నెందుకు కనికరించడు దేవుడు? కనికరించలేకపోతున్నాడు అయ్యా, కనికరించట్లేదయ్యా, మా బ్రతుకులు ఎట్టున్నాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు భారంగా ఎంచుకుంటున్నావు, బాధ్యతగా ఎంచుకోవట్లేదు. లైవ్లో ఉన్న వాళ్ళైనా భరించటం అనేది బాధ్యత అవ్వాలి కానీ భారం కాకూడదు. ఏ విషయంలోనన్నా కానీ అట్టని చెప్పేసి ఈ మాటను అడ్డం పెట్టుకుని అయ్యగారు చెప్పింది కానీ భరించమని మాత్రం డైలాగులు వేసారు అనుకో, ఇక దానికి రివర్స్ వేరే ఉంటుంది. ఇక దాని వాక్యం రేపు చెబుతాం. ఈ నైట్ ఎవరన్నా డైలాగ్ ఎత్తే నాకు చెప్పండి. కొంతమంది ఉంటారు, అబ్బో తెలియగలరు, అయ్యగారు ఏం చెప్పిండే రాత్రి, భరించమన్నాడు, బాధ్యత అన్నాడు, వేస్తారు డైలాగులు మనల్లో. అదేండి ఆ డైలాగులను అడ్డం పెట్టుకోవడం కాదు. భర్త కూడా బాధ్యత కలిగి భరించడం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో భార్యను ఒక బాధ్యత, పిల్లలు ఒక బాధ్యత, సంసారం ఒక బాధ్యత. ప్రతిదీ భారం అనుకుంటూ పోతే అది భారంగానే ఎగపడింది కానీ బాధ్యతగా అనుకున్నప్పుడు అది దేవుడు నీకు బాధ్యతగానే మిగులుస్తాడు. ఒక మాట చెప్పానా, మనం ఆరాధిస్తున్న దేవుడు అంట అనుదినము మన భారములను భరించుచున్నాడని ఉండేది. స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులంట? అనుదినము దేవుడు మన భారాలను, దేవుడే అంత భరిస్తుంటే నువ్వు భరించకపోతే ఎట్ట? దేవుడే మన భారాలను, మన బాధ్యతలను, మన కష్టాలను భరించుకుంటూ పోతుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో ఉండిద్ది, ఆయన మన రోగములను భరించుచున్నాడని ఉండిద్ది.
ఏం భరిస్తుందంటే ఆయన మన రోగములను భరించమని ఉండిద్ది. భరించుచున్నాడని కాదు, భరించుచున్నాడంటే ట్రై చేస్తున్నాడని అర్థం. భరించనంటే ఆల్రెడీ అప్లై అయిపోయింది, ఇక లేదు, ఇక సక్సెస్ అయిపోయింది అక్కడ. దాని అర్థం ఏంటి? నువ్వు భరించలేని భారమును కూడా దేవుడు భరించిండు. నువ్వు పొందాల్సిన కష్టాన్ని కూడా దేవుడు పొందాడు. ఏ విషయంలో నువ్వు భరించలేవనుకున్నావో నీ రోగములను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? భరిస్తుంది. మొన్న ఒక వీడియో చూసాను నేను. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను శుద్ధి శానాలు గోడలు కొట్టమే చూశాను. మనిషికి కూడా వాడుతున్న డాక్టరు. మనిషికి ఆపరేషన్ చేయడానికి ఒక శుద్ధి శానం తీసుకొని ఒకటే కొడుతుండ తగులుకొని, వాడు గుండె దగ్గర ఇట్లా తీసుకొని ఒకటే టక్క 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 కొడుతుంది. అయినా కానీ అంత భయంకరమైన రోగంలో కూడా దేవుడు ఏం చేస్తుందో తెలుసా? మన రోగాలని దేవుడు భరించినట్టు. స్తోత్రం. సక్సెస్. అది ఎంత శుద్ధి తీసుకొని కొట్టినా, ఎన్ని రకాల రాడ్లే అప్లై చేసినా, ఎన్ని రకాల కుట్లే అప్లై చేసినా, ఎన్ని రకాల యాక్సిడెంట్లే మన జీవితంలోకి వచ్చినా, చవే మన బ్రతుకులోకి వచ్చినా, కన్నీరే మన బ్రతుకులోకి వచ్చినా కానీ వాటన్నిటినీ 2024 సంవత్సరాల క్రితమే దేవుడు భరించిండండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? భరించటాన్ని బాధ్యతగా ఎంచుకోవాలి. ఇది ఎప్పుడైతే నువ్వు అప్లై చేసుకోగలుగుతావో, దీన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో, నా దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి నిందలో నుండి, అవమానాల్లో నుండి, కన్నీటిలో నుండి, దీని అంతటికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ప్రార్థన. నింద వెనక ఏముండాలి చెప్పండి? ప్రార్థన. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకున్నప్పుడు నీ నిందలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, గొప్ప దీవెని ఇస్తాడు, వేలును చేస్తాడండి దేవుడు. ఎంతోమందిని భరించుకున్నారు భక్తులు. ఎంతోమంది భరించటం అనేది బాధ్యత అనుకున్నది కాబట్టి సునేమీరాలు ఎలీషాని కొన్ని సంవత్సరాలు భరించింది. స్తోత్రం చెప్పండి. భారం అనుకోలేదు. భర్తకు నేర్పింది సేవకుడిని పోషించటం అంటే బాధ్యత. సేవకుడు ఇంటికి వస్తున్నాడంటే బాధ్యత. సేవకుడు పలకరిస్తున్నాడంటే బాధ్యత. సేవకుడు ఆదరిస్తున్నాడంటే బాధ్యత. సునేమీరాలు ముసలితనంలో ఉన్న ముసలోడికి నేర్పింది. సేవకుడు గురించి భర్తకు నేర్పినప్పుడే భర్తకు సేవకుడు విలువ తెలిసింది. పిల్లలకు చెప్పినప్పుడు పిల్లలకు తెలిసింది. మనం ఏది చెప్పనంత కాలము అసలు నీ జీవితంలో సేవకుడు అంటే ఏంది, సంఘం అంటే ఏంది, పరిచర్య అంటే ఏంది, దేవుడు అంటే ఏంది అన్నది కూడా బ్రతుకులకు అర్థమే కాదు. సునేమీరాలు బాధ్యత అనుకున్నదంటే అందుకే ఒక మేడ గదిని, చిన్న గదిని ఏర్పాటు చేసింది, చిన్న మంచాన్ని ఏర్పాటు చేసింది, దీపమును ఏర్పాటు చేసింది, కంచమును ఏర్పాటు చేసింది, సపరేట్గా భోజనానికి ప్లేట్ పెట్టింది, గ్లాసు పెట్టింది. సేవకుడు అంటే ఒక బాధ్యతగా ఎంచుకుంది కాబట్టి సునేమీరాలకి ఉన్నతమైన కృపతో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టిండు. దేనికి? బాధ్యతగా ఎంచుకుంది, భారంగా ఎంచుకోలేదు. లేగితే మా ఇంటికి వస్తాడు, మాకు ఫోన్ చేస్తాడు, మమ్మల్ని పలకరిస్తాడు, మమ్మల్ని అడుగుతాడు, మమ్మల్ని చేస్తాడు అనుకొని సునేమీరాలు అనుకోలేదు. ఎప్పుడు కూడా బాధ్యత అనుకున్నది. సేవకుడు నేను ఆదరించాను కాబట్టి సేవకుడు నా ఇంటికి వస్తుంది. సేవకుని చేర తీసుకున్నాను కాబట్టి సేవకుడు నన్ను పలకరిస్తుంది. సేవకుడు మాకు ఆత్మీయ నాయకుడైంది కాబట్టి మమ్మల్ని పరామర్శించటానికో, బుద్ధి చెప్పటానికో, సమర్థం ఏదో ఒక కోణములు మమ్మల్ని నిలబెట్టడానికి, ఒక యోగ్యమైన స్థానములో మమ్మల్ని ఉపదేశ క్రమంలో నిలబెట్టడానికే సేవకుడు మమ్మల్ని గద్దించినా, బుద్ధి చెప్పినా, కోపపడినా, ఆవేశపడినా మా మేలును కోరేవాడే తప్ప కీడు కోరేవాడు కాదనుకొని బాధ్యతగా ఆలోచన చేసినప్పుడే నీ సేవకుడు విలువేంటో నీకు తెలిసింది. అర్థం చేసుకోవడం చేతగానంతకాలం మట్టిలోకి పోయి చచ్చి పురుగులు పడినా కానీ నీ బ్రతుకుకు అర్థమే కాదు. అదే అర్థమయ్యేది ఎప్పుడయ్యా అంటే అర్థం చేసుకునే సెన్స్ నువ్వు సంపాదించినప్పుడు. సేవకుడు అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, పరిచర్య అంటే ఏంటి, భరించటం అంటే ఏంటి, ఒక బాధ్యత అనుకున్నప్పుడు సునేమీరాలు పొందిన దైవికమైన కృపను నా దేవుడు నిశ్చయముగా మీకు ఇచ్చునుగాక. బాధ్యతగా ఎంచుకోండి. ఏదైనా కానీ, కుటుంబమైనా, భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా, సంఘమైనా, సేవకుడైనా బాధ్యతగా ఎంచుకోండి. అప్పుడు నీ జీవితంలో కావలసిన ప్రతి మేలుని నా దేవుడు నిశ్చయముగా మీ అందరికి ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మోకరించండి,
మీరున్న స్థలంలోని లేదా విన్న వాక్యాన్ని బట్టి ఏ ఏ ప్రాంతాల నుంచి మీరు ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఈ 2024 ఎటువంటి నిందలోనే ఉన్నా, అవమానంలోనే ఉన్నా, వేదనలోనే ఉన్నా ప్రతి ఒక్కరు మోకరించండి. సమయాన్ని వృధా చేసుకోవద్దు.